ఇదిగోండి వచ్చింది చికెన్ అల్ఫాహం మంది చెప్పాం. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, రేపటి నుంచి మాకు రంజాన్ స్టార్ట్ అనమాట. అందుకనే ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ కొనడానికి వెళ్తున్నాం. చిన్న రంజాన్ షాపింగ్ అంటే మళ్ళీ ఫాస్టింగ్స్ ఉండి కొంచెం బయటికి వెళ్ళి తీసుకురావడం అన్ని అర్జెంట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా. షాపింగ్ కాదు, గ్రోసరీస్ అనమాట. చూద్దాం, కుదిరితే బట్టలు కూడా ఏమన్నా తీసుకోవాలి. అన్ని చాలా వరకు పాడైపోయినాయి. నేను వలిగాడు ఎందుకు సార్ అంత బాగా రేటింగ్ చేస్తున్నావు. శాండీ వెళ్తున్నాం. శాండీ రోజు ఒక వీడియో చేసింది. ఇదిగోండి, ఇవన్నీ కూడా బట్టలు. మొన్న చార్మినార్లో 10 రూపాయలకి డ్రెస్సు, 100 రూపాయలకి 10 డ్రెస్సులు కొనేసింది. కక్కుర్తి పడిపోయి వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి. రేపు శాండీ ఛానల్లో లాంగ్ లెంత్ వీడియో వస్తుంది, చూడండి. ఈ వీడియో వచ్చేసరికి ఉంటుంది, కుదిరితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. నవ్వి చచ్చిపోతారు అవి చూసి. అసలు బాగా రేటింగ్ చేయట్లే. 100 రూపాయలకి అయ్యే ఎక్కువలే కానీ నువ్వు కొండమే తప్పు. 100 రూపాయలు కన్నా కక్కుర్తి పడి కొనేసావు. సరే పద, సరే పద అదనమా. ఏమాత్రం లేచేయగలం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేయను. ఇంత మంచి ఆటో ఇప్పటిదాకా హైదరాబాద్లో ఎక్కల. భలే ఉంది చూడండి, వెనక లైట్ చూడండి, మామూలుగా లేదు. భలే ఉంది, మెత్తగా, ఇటు పక్కన మెత్తగా, పైన కలర్ కాంబినేషన్లు, లవ్ సింబల్లు, ఇక్కడ ఆర్చ్. ఇలాంటి ఒక ఆటో ఉంటే కారు కూడా కొనవసరం లేదు. అయితే ఆటో కొనుక్కోను, కారు నేను కారు కొనుక్కుంటా. ఆటో కొనుక్కుంటా. అలా ఒకసారి ఆర్మ్ కొట్టవా? వావ్, సూపర్. మామూలుగా లేదు ఆటో. ఓల్డెన్ ఆగన్నా గుద్దేసింది శాండీని. ప్యాంటు జారిపోతుందిరా. సన్నగా అయ్యాను అంటావేంటి? సన్నగా అయ్యాను రా, అందుకనే. లేకపోతే సన్నగా ఒక నెల అయిపోయిన తర్వాత అవుతుంది. ఫాస్టింగ్స్ అయ్యాక అవుతాం. వచ్చేసాం డీమార్ట్కి. ఫస్ట్ రైస్తో మొదలెడదాం. సోనా మసూరి బెస్టా, సోనా రాబియ్యం బెస్టా? మనమైతే సోనా మసూరి ఎప్పుడు తింటాం. అసలు ఇదేం తెలియదు నాకు. సేపు ఆలోచించిన తర్వాత సోనా మసూరియే తీసేసుకుంటున్నాం. బాగాలేనట్టున్నాయి రావాలి. బాగాలేనట్టున్నాయి కానీ రేటుది కేజీ 200 అంట. సర్లే, పోపులకే కదా, వేసే పర్లేదు, వాడేద్దాం. చింతపండు చిన్నది సరిపోద్దిరా మనకి, పెద్దదొద్దు. 380. ఈ రెండు క్లియర్గా తెలిసిపోతుంది కదా తేడా. ఏది బాగుంది ఏది బాగాలేదు చెప్పరా. కొత్తదిలా ఉంది. ఇది డైరెక్ట్ ఇందులో నుంచి వచ్చింది. మరి ఇది ఎందులో నుంచి వచ్చిందో ఇది కూడా అది అందులో నుంచి వస్తుంది. అందులో నుంచి వచ్చింది. కలర్ వేరే. ఆ సరుకులు అన్నీ కావాలరా. మిరియాలు దీనికన్నా చిన్నది ఉండదంటవా? పొంగల్ 1 ప్యాకెట్, మిరియాలు 1 ప్యాకెట్, ఇవి 2 ప్యాకెట్లు. చిన్నది ఉంది కదా, ఇది వద్దులే, డబ్బులు మొక్క పైన వేసి. ఇది బాగాలేదురా, ఇది వేరే చూడు. దీని పేరేంటి చెప్పండి. తెలీదు. మళ్ళీ వంటల వీడియోలు చేస్తావు మళ్ళీ నువ్వు. ఆడపిల్లలకి తెలియకుండా ఎలా చేయండి. లవంగం కాదు, ఇది ఏదో అంటారు, జాపత్రి అంట. ఇది జాపత్రి అంటారు మళ్ళీ. ఇది పువ్వు. ఏం పువ్వు? అవునా? నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది అనాస్ పువ్వు. ఇది కూడా పువ్వు. స్టార్ పువ్వు. వద్దులే అమ్మ, అక్కడ పెట్టు. మొత్తానికి చాలా వరకు కొనేసాం. ఇంకా ఏమన్నా అవసరం అయితే మధ్యలో వచ్చి తీసుకోవాలి. గ్రాసరీస్ అన్నీ తీసేసుకుని ఏఎంబికి వచ్చాం. ఏమైనా బట్టలు తీసుకుందామని. మొన్న పాత బట్టలన్నీ తీసేసాం, మ్యాక్సిమం టీషర్ట్లన్నీ. అయితే ఇక్కడ ఒకటి కనిపించింది, అది చూపిస్తుంది చూడమ్మా. బేవకూఫ్ అంట బ్రాండ్, బేవకూఫ్ బ్రాండ్. ఇందులోకి వెళ్ళి తీసుకుందామా? లేదు, లోపల మొత్తం చప్రీ బాయ్స్ వేసే టీషర్ట్లా ఉన్నాయి మొత్తం అన్ని. ప్రింట్ పేర్లోనే ఉంది కదా, అది వేసుకుని వాడి దగ్గరికి వచ్చి అదే బేవకూఫ్ అనేసి బ్రాండ్ వేసావా, బేవకూఫ్ బ్రాండ్ వేసావు అని అడిగాడు అనుకోండి. ఎన్ని రోజులు భయపడుతూ బట్టలు కొన్న రోజులు అయిపోయాయి. చూడండి ఎన్ని బట్టలు తినేసాను చూడండి నేను. 1 2 3 4 5 టీషర్ట్లు లైఫ్ స్టైల్లో కొన్నాను రా. పట్టుకెళ్తావేంట్రా డబ్బులు ఏమన్నాని ఎక్కడికన్నా కొనే. ఏది కలిసి రేటు చూడకుండా కొనుక్కోరా. వెళ్ళరా. ముందుగా నడిచి అలా సడన్గా ప్లేస్ దొరికి కూర్చుంటే బా ఫీల్ అయ్యి దగ్గరికి వచ్చండి. ప్రశాంతంగా ఉంది కదా. అసలు రమ్మన్నా వీడియో చేసుకోవడానికి వచ్చింది. మేమేమో అడగలేదు రమ్మని. ఏమైనా తిందామని మంది 36కి వచ్చాం. గోలీలో ఉంటుంది ఇది. లాస్ట్ టైం ఒకసారి తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంది. చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. అస్సలు ఖాళీ లేదు రెస్టారెంట్.
మొత్తం ఫుల్ అయిపోయింది. ఖాళీ లేదు చూసావు అసలు. వీకెండ్ ఎఫెక్ట్ అనుకుంటా, ఫ్రైడే నైట్ కదా. ఫ్రైడే నైట్కి ఎంత అడవిడి ఉంటుందా ఇందాక అంటే సాటర్డే తినరు చాలా మంది అందుకు. 20 మంది వచ్చారు టీమ్ లంచ్ అనుకుంటా. వాళ్ళ బయట ఫోటోలు దిగుతూ నువ్వు ఆఫీస్కి వెళ్తే అలా ఉండేది. నాకు వద్దురా టీమ్ లంచ్ వద్దు, ఏమొద్దు, నాకు జనాలే వద్దు, ఒక మీద చాలా బొక్కలో టీమ్ లంచ్లు ఏం కాదు, డబ్బులన్నీ మనమే కట్టాలి. ఆడేం కట్టడు ఎవడు. పేరు టీం స్ప్లిట్లు వేసేస్తారు అక్కడ. అంటే క్లయింట్ ఏమైనా చెప్తే అప్పుడు అవి ఏం జరగవు, కానీ ఎవరి డబ్బులు ఆడ వేసేస్తారు స్ప్లిట్లు. అలా చూడండి, ముగ్గురు గుడ్డోళ్ళు కలిస్తే మీ ఇద్దరికన్నా నాకే ఎక్కువ ఉంటుంది. చాలా గ్రేట్స్ అండి నువ్వు. చూడండి సైడ్ చూడండి ఎంత ఉందో, భూతద్దాలే అదిగోండి భూతద్దాలు. ఇదిగోండి వచ్చింది చికెన్ అల్ఫాహం మంది చెప్పాం, అందులోకి మటన్ పీస్ ఒకటి చెప్పాం. చూడండి ఎంత ఉందో, ఇందులో సగం ఈ దుమ్మే ఉంది. దీని కాస్ట్ ఎంతో చెప్తా, మైండ్ పోద్ది మీకు. ఇది ఒక కోడి ఫుల్ వేసారు, పైన జీడిపప్పులు, కిస్మిస్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసారు. ఫస్ట్ నార్మల్ రైస్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్. రైస్ బాగా తక్కువయ్యా, అసలు కొంచెం కూడా లేదు, ఏదో వేసి అలా పామేరు. టేస్ట్ చూద్దాం. రైస్ రైస్లోనే ఫ్లేవర్ అంతా వచ్చేసింది రా. రైస్లోనే మీరు మెంది ఫ్లేవర్ మొత్తం ఉంది. ఎలా ఉంది? దాంట్లోకి మనకి సలాడు, మైనీసు, ఆ టమాటా చట్నీ ఇచ్చారు. నెక్స్ట్ పీస్ చూద్దాం ఎలా ఉందో. మెయిన్ బాబా చూద్దాం టేస్ట్. పీస్ చూడండి, పీస్ తిను. సూపర్. లాస్ట్ టైం కూడా ఇలాగే ఉందిరా, సేమ్ చాలా బాగా వస్తాయి, వేరే లెవెల్ ఉంది టేస్ట్. జనం ఎక్కువ మంది ఉన్నారు కదా, చెరగొట్టేస్తారు అనుకున్నా. లాస్ట్ టైం లాగే సేమ్. ఈ మటన్ పీస్ చూద్దాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా ఉంది, కాకపోతే ఉన్న దాంట్లో ఇదిగో మీట్ అంతే, మిగిలిందంతా ఇదే ఉంది. దీని టేస్ట్ చూద్దాం. నేను కొంచెం రైస్లో పెట్టుకుని తినేసావు నువ్వు ఆల్రెడీ, వేస్ట్ గడివేంట్రా. సూపర్. మటన్ కూడా, మటన్ ఇంకా బాగుంది చికెన్ కన్నా. రైస్ కి ఆ మటన్ పీస్ కి బాగా మ్యాచ్ అయింది కదా. రెండు బాగా మ్యాచ్ అయింది. రెండు కలిపి తింటుంటే ఫ్లేవర్ ఇంకా మంచిగా వెళ్ళిపెట్టేవి, చాలా బాగుంది. బిల్లు వచ్చేసరికి రూపాయి తక్కువ 1100 అయింది మాయా. ఆ మటన్ పీస్ ఉంది చూసారా, 200. అది చెప్పకుండా ఉండుంటే వాటర్ బాటిల్తో కలిపి మనకి 250 రూపాయలతో అయిపోయేది. కానీ ఆ మటన్ పీస్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. డీమార్ట్ బిల్లు చూడండి, 3284 రూపాయలు. డీమార్ట్ లో ఏదో తక్కువ అవుతుంది అనుకుంటాం, కానీ చాలా ఎక్కువ అవుద్ది. డీమార్ట్ లో మీ హైయెస్ట్ బిల్ ఎంతో కింద కామెంట్ చేయండి. మా ఇంటికి రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.